ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణంలో అమరావతి రాజధాని ఒక మహత్తర కల అయితే ఆ కలకు వాస్తవ రూపమిచ్చే కేంద్రంగా విజయవాడ నిలుస్తోంది. అమరావతి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ రాష్ట్ర పరిపాలన, వాణిజ్యం, రాజకీయ కార్యకలాపాలన్నీ ప్రధానంగా విజయవాడ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. భౌగోళికంగా కూడా అమరావతి అభివృద్ధి విజయవాడ నగరాన్ని చుట్టుముట్టే విధంగానే కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ కేవలం ఒక నగరం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఒక శక్తివంతమైన గ్రోత్ ఇంజిన్గా మారింది. విజయవాడకు ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోనే కీలకమైన రైల్వే జంక్షన్, అలాగే జాతీయ రహదారుల బలమైన అనుసంధానం ఈ ప్రాంతాన్ని ఒక ప్రభావవంతమైన ఆర్థిక కారిడార్గా తీర్చిదిద్దుతున్నాయి. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు నగరాలు కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ తరహాలో జంట నగరాలుగా రూపాంతరం చెందడం అనివార్యమని పట్టణాభివృద్ధి నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని కోకాపేట ఎలా ఐటీ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఊహించని వృద్ధిని సాధించిందో అదే తరహాలో విజయవాడలో ఆ స్థానం దక్కించుకునే ప్రాంతంగా కానూరు ఎదుగుతోంది. విజయవాడకు తూర్పు వైపున ఉన్న కానూరు రాబోయే రోజుల్లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన నివాస ప్రాంతంగా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. కానూరు వేగవంతమైన అభివృద్ధికి పలు కారణాలున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతం చుట్టుపక్కల అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఉండడంతో జనసాంద్రతతో పాటు నివాసాలపై డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అంతేకాకుండా కృష్ణానది సమీపంలో ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా పర్యాటక అభివృద్ధికి కూడా విస్తృత అవకాశాలున్నాయి. నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలు, బెంచ్ సర్కిల్ వంటి కీలక ప్రాంతాలకు కానూరు నుంచి సులభంగా చేరుకోవచ్చు అనే అంశం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైన భాగంగా భావిస్తున్న సీడ్ క్యాపిటల్కు కానూరు ప్రాంతం నుంచి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బలమైన అనుసంధానం వల్ల కానూరు రియల్ ఎస్టేట్ మార్కెట్కు కొత్త ఊపిరిపోసింది. ఇప్పటికే అనేక ప్రముఖ బిల్డర్లు భారీ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. పెట్టుబడిదారుల దృష్టిలో కానూరు ప్రస్తుతం ఒక గోల్డెన్ ఆపర్చ్యూనిటీగా మారింది. గత కొద్ది కాలంలోనే ప్లాట్లు, అపార్ట్మెంట్ల ధరలు గణనీయంగా పెరగడం ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ ప్రాంతం కేవలం నివాసాలకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలకు కూడా ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ నగరం పడమరవైపు కొండలు, దక్షిణాన కృష్ణానది ఉండడంతో నగర విస్తరణ ప్రధానంగా తూర్పు మరియు ఉత్తర దిశలకే పరిమితమవుతోంది. ఈ క్రమంలో కానూరు, పెనమలూరు, తాడిగడప వంటి ప్రాంతాలు విజయవాడ భవిష్యత్తు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. నగరం విస్తరించే కొద్దీ ఈ ప్రాంతాల ప్రాధాన్యత మరింత పెరగనుంది. విజయవాడ అభివృద్ధి చెందడం అంటే పరోక్షంగా అమరావతి రాజధానికి బలాన్ని చేకూర్చడమే. అమరావతిలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు విజయవాడ ఒక సపోర్టింగ్ పిల్లర్గా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత రెండు నగరాలు కలిసి ఒకే మెగా సిటీగా రూపుదిద్దుకుంటాయి. అమరావతి అభివృద్ధికి విజయవాడ పునాదైతే విజయవాడ భవిష్యత్తుకు కానూరు వంటి ప్రాంతాలు ముఖద్వారాలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ వాతావరణం కలిగిన కానూరు నేడు అత్యాధునిక హంగులతో కూడిన అర్బన్ హబ్గా వేగంగా మారుతోంది. భవిష్యత్తు అవసరాలకు గానీ, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కానీ సరైన ప్రాంతాన్ని వెతుకుతున్న వారికి విజయవాడలో కానూరు నిస్సందేహంగా మొదటి ప్రాధాన్యతగా నిలుస్తోంది. విజయవాడ అభివృద్ధి కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాలేదు. రవాణా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఈ నగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బెజవాడ ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు కానూరు వంటి శివారు ప్రాంతాలను ప్రధాన నగరంతో పాటు అమరావతి రాజధానితో నేరుగా అనుసంధానిస్తూ నగర విస్తరణకు బలమైన పునాది వేస్తున్నాయి. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెనలు పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దీనివల్ల కానూరు ప్రాంతంలో నివసించే ప్రజలు ఒకవైపు విజయవాడలోని పట్టణ సౌకర్యాలను, మరోవైపు అమరావతిలో లభించే పరిపాలన మరియు ఉపాధి అవకాశాలను సమానంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించిన ప్రాంతం ప్రస్తుతం ఒక భారీ ఎకనామిక్ కారిడార్గా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గంలో ఏర్పడుతున్న ఐటీ పార్కులు, స్టార్ హోటళ్లు, ఆధునిక ఆస్పత్రులు విజయవాడను ఒక శక్తివంతమైన సర్వీస్ హబ్గా మారుస్తున్నాయి. అమరావతికి సమీపంలో ఉండడం వల్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ఈ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల అనుసంధానం కారణంగా లాజిస్టిక్ రంగానికి ఇదొక కీలక కేంద్రంగా మారనుంది. వైద్య రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న విజయవాడలో కానూరు పరిసర ప్రాంతాల్లో మరిన్ని మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పడుతున్నాయి.
దీని ఫలితంగా ఈ ప్రాంతం కేవలం స్థానిక వైద్య సేవలకే కాకుండా మెడికల్ టూరిజం కేంద్రంగా కూడా ఎదుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాదులోని కోకాపేటలో భూముల ధరలు ఎలా వేగంగా పెరిగాయో అదే తరహా క్రేజ్ ఇప్పుడు కానూరులో కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో కానూరులో భూమి విలువ దాదాపు రెట్టింపు కావడం పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచుతోంది. ఇది ఈ ప్రాంత భవిష్యత్తు అవకాశాలకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. కానూరులో నిర్మితమవుతున్న ఆధునిక గేటెడ్ కమ్యూనిటీలలో క్లబ్ హౌసులు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్లు వంటి ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ఉన్నత జీవన ప్రమాణాలు కోరుకునే సంపన్న వర్గాలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పాత విజయవాడ నగరం పోలిస్తే కొత్తగా విస్తరించే కానూరు వంటి ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన మురుగునీటి, డ్రైనేజీ వ్యవస్థ మరియు విశాలమైన రహదారులు ఉండడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇవి భవిష్యత్తులో పట్టణ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి కొన్ని సవాళ్లు కూడా తప్పవు. విజయవాడ, అమరావతి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ ప్రధాన సవాళ్లుగా మారే అవకాశముంది. ఈ సమస్యలకు ముందుగానే పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన అవసరముంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే కానూరు నుంచి గన్నవరం విమానాశ్రయం మరియు అమరావతి రాజధానికి ప్రయాణం మరింత సులభంగా మారనుంది. ఇది రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నగర అభివృద్ధికి కొత్త దిశను చూపినుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పచ్చదానికి ప్రాధాన్యమిచ్చే అభివృద్ధి నమూనాలను ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరముంది. ఇది దీర్ఘకాలికంగా నగరానికి మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మెదడైతే విజయవాడ హృదయం లాంటిది. ఈ రెండింటి సమన్వయంతో ఏర్పడే మెగాసిటీ భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా నిలుస్తుంది. కానూరు వంటి ప్రాంతాల్లో నేడు చేసే పెట్టుబడి రేపటి అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా మారనుంది. విజయవాడ నగరం కేవలం ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు అందించే ఒక కలల నగరంగా వేగంగా ఎదుగుతోంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యే కొద్దీ విజయవాడ దాని అనుబంధ నగరంగా మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది. అమరావతి రాజధానిగా ప్రకటించబడినప్పటి నుంచి విజయవాడ నగరం తన రూపురేఖలను వేగంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, పరిపాలన మరియు నిర్ణయాల కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ అమరావతిలో ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలు, విదేశీ ప్రతినిధుల బస, కీలక సమావేశాలు ఎక్కువగా విజయవాడలోనే జరుగుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో బెంచ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ఉన్న ప్రధాన రహదారి అత్యంత రద్దీగా మారింది. ఈ మార్గంలో పెద్ద రిటైల్ అవుట్లెట్లు, లగ్జరీ కార్ షోరూంలు, అంతర్జాతీయ ఫుడ్ చైన్స్ ఏర్పడడం విజయవాడలో పెరుగుతున్న ఆర్థిక చలనానికి స్పష్టమైన నిదర్శనం. కానూరు ప్రాంతాన్ని విజయవాడ కోకాపేట అని పిలవడానికి ప్రధాన కారణాల్లో అక్కడి విద్య మరియు సామాజిక అభివృద్ధి. సిద్ధార్థ విద్యా సంస్థలు వంటి ప్రముఖ విద్యా సంస్థలు కానూరు పరిసరాల్లో ఉండడంతో ఉద్యోగస్తులు, విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీని ఫలితంగా అద్దె ఇళ్లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా గన్నవరం ఐటీ పార్కుకు కానూరు చాలా సమీపంలో ఉండడంతో ఐటీ ఉద్యోగులు నివసించడానికి ఈ ప్రాంతాన్ని తొలి ఎంపికగా తీసుకుంటున్నారు. పని ప్రదేశానికి దగ్గరగా ఉండడం, నగర సౌకర్యాలు అందుబాటులో ఉండడం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. విజయవాడ అభివృద్ధిలో కృష్ణానది ఒక వరప్రసాదంలా నిలుస్తోంది. నదీ తీరంలో అభివృద్ధి చెందుతున్న రిసార్ట్సు, విలాసవంతమైన విల్లా ప్రాజెక్టులు కానూరు మరియు దాని పరిసర ప్రాంతాలకు ప్రత్యేక హోదాను తీసుకొచ్చాయి. ఇది నివాసంతో పాటు పర్యాటక రంగానికి ఊతనిస్తోంది. వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ భాగంగా నది ఒడ్డున వాకింగ్ ట్రాక్లు, పార్కులు, వినోద కేంద్రాలు అభివృద్ధి చేయడం వల్ల నివాసుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయి. నగరం నడిబొడ్డున పోలిస్తే కానూరు వంటి నది సమీప ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉండడం మరో ముఖ్యమైన ప్రయోజనం. గడిచిన 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ విజయవాడ తూర్పు ప్రాంతాలు కానూరు, తాడిగడప, ఎనికిపాడు మాత్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇది ఈ ప్రాంతాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ ప్లాట్ల ధరలు చదరపు అడుగుకు ఒకప్పుడు 3,500 నుంచి 4,000 మధ్య ఉండగా ఇప్పుడవి 5,000ను దాటిపోయాయి. ఇది డిమాండ్ పెరుగుదలకు స్పష్టమైన సంకేతం. భవిష్యత్తులో ఈ ప్రాంతం కేవలం నివాసాలకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలకు కూడా ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి కొన్ని సవాళ్లు కూడా తప్పవు. విజయవాడ, అమరావతి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ ప్రధాన సవాళ్లుగా మారే అవకాశముంది. ఈ సమస్యలకు ముందుగానే పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన అవసరముంది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే కానూరు నుంచి గన్నవరం విమానాశ్రయం మరియు అమరావతి రాజధానికి ప్రయాణం మరింత సులభంగా మారనుంది. ఇది రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నగర అభివృద్ధికి కొత్త దిశను చూపెనుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పచ్చదానికి ప్రాధాన్యమిచ్చే అభివృద్ధి నమూనాలను ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మెదడైతే విజయవాడ హృదయం లాంటిది. ఈ రెండింటి సమన్వయంతో ఏర్పడే మెగాసిటీ భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా నిలుస్తుంది. కానూరు వంటి ప్రాంతాల్లో నేడు చేసే పెట్టుబడి రేపటి అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా మారనుంది. విజయవాడ పట్టణం కేవలం ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు అందించే ఒక కలల నగరంగా వేగంగా ఎదుగుతోంది. అమరావతి నిర్మాణం పూర్తయ్యే కొద్దీ విజయవాడ దాని అనుబంధ నగరంగా మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది. అమరావతి రాజధానిగా ప్రకటించబడినప్పటి నుంచి విజయవాడ నగరం తన రూపురేఖలను వేగంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం వ్యాపార కేంద్రంగా